నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే చాలా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. గతంలో ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. ఈ కలకత్తా ఇన్సిడెంట్ కంటే కలకత్తా ఇన్సిడెంట్ అయినాక కూడా చాలా జరిగినాయి. కానీ ప్రజలు ఏది కొన్నిటికి అగ్రకులాల స్త్రీల మీద జరిగిన వాటిని మాత్రమే రియాక్ట్ అవుతారు తప్ప పేదింటి ఆడపిల్లలకు కానీ లేకపోతే శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మహిళల మీద లైంగిక దాడులు అత్యాచారాలు జరిగితే పెద్దగా సమాజం రెస్పాన్స్ గారు. అదే అగ్రకులాలు బ్రాహ్మణులు రావులో రెడ్డిలో అట్లా అగ్రకులం వాళ్ళైతే లేకపోతే ఠాకూర్లో వాళ్ళ రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఈ ద్వంద్వ నీతి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ పేదింటి వాళ్ళ లోపల ప్రాణం లేదా కేవలం ధనవంతుల వాళ్ళకి జరిగితేనే నొప్పి అవుతుందా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏమైతుందంటే సమాజంలో భూములు సంపద మీడియా అన్ని కొద్ది మంది అగ్రకులాల వాళ్ళే ధనవంతులు ఉంటారు. అగ్రకులాల ధనవంతుల చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నొప్పి అయితేనే అది మీడియాలో దాన్ని పెద్ద ప్రాపగండా చేస్తారు. రేపు ఎవరికైనా ఏ మనిషికైనా అది నేరమే. కానీ ద వే రియాక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ద్వంద్వ నీతి కరెక్ట్ కాదు. ఇవాళ కోల్కతా ఇన్సిడెంట్ లో ఇది ఒక అప్పుడు నిర్భయ ఇప్పుడు అభయ అన్నారు. అప్పుడు నిర్భయ కూడా బ్రాహ్మణ పిల్ల. సో కానీ అమీనా అయింది, టేకులక్ష్మి అయింది, తర్వాత హత్రాస్ ఇన్సిడెంట్ అయింది, ఉన్నావ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కేసులలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణానికి విలువ లేదా? ఒక్కరన్నా ఇవాళ రియాక్ట్ అవుతున్న వాళ్ళు, ఇవాళ గొంతు దించుకుంటున్న వాళ్ళు, ఇవాళ ఏడుస్తున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు గతంలో ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. మణిపూర్లో ఎంత ఘోరం జరిగింది? ఒక్క రియాక్షన్ ఆలోచించండి. దీస్ డబుల్ స్టాండర్డ్స్ డు నాట్ వర్క్. ఈ ద్వంద్వ నీతి పనికిరాదు. ఫస్ట్ థింగ్. ఓకే, నేరం ధనవంతుడు చేసినా పేదింటి బిడ్డ చేసినా తప్పే. ఇప్పుడు ఆమె ప్రత్యూష వాళ్ళ అమ్మ 20 ఏళ్ల నుంచి కొట్లాడుతుంది. ఇప్పటి వరకు కేసు విచారణకు రాదు, దోషులకు శిక్షలు పడాయి. అర్థమైందా? ఇక అట్లా రేపులనే కాదు, ఈవెన్ హత్యలైనా ఏదైనా. ఇప్పుడు అదేంది హరీష్ రావు అనే దుర్మార్గుడు అక్కడ నడి రోడ్డు మీద ఇద్దరిని చంపించిండు. ఇప్పటివరకు విచారణకు రావు. కోర్టులైనా ఎవడైనా ఈ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అది అబ్జల్యూట్లీ ఖండించాల్సిందే. పార్టీలకు అతీతంగా తప్పు ఎవడు చేసినా అది అందరికీ సమగ్ర విచారణ చేసి శిక్షలు పడాలి. ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను కొనుక్కున్న ఒక కేసు అయింది కదా. కేసీఆర్ గారు ఆధారాలతో బయటపెట్టారు కదా. అవి ఫుల్ ఆధారాలు ఉంటే కేసు విచారణకు రావు. సిబిఐకి వేయించుకున్నాడు వాడు ఆ కేసుని. ఇక్కడ హైకోర్టులో తీర్పు ఇప్పించుకొని ఇక రాదిగా ఆ బిఎల్ సంతోష్కి శిక్షలు పడాయి. ప్రజలు ఎన్నుకున్న ఎన్ని ప్రభుత్వాలను కూల్చినా బీజేపీ వాళ్ళకి శిక్షలు పడాయి, ఈ బ్రాహ్మణులకి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జడ్జిలు కూడా బాపనోళ్ళే ఉండి వచ్చారు. అంటే ఎక్కడికి పోతుంది? అంటే ఒక కులం వాడి చేస్తే, ఒక సామాజిక వర్గాన్ని వాడి చేస్తేనేమో భూతద్దం పెట్టి వానికి శిక్షలు వేస్తావు. ఒక అగ్రకులం వాడి ఈవెన్ మీరు మనుధర్మశాస్త్రం చదవండి, బ్రాహ్మణుడు ఎన్ని నేరాలు చేసినా శిక్షలు లేవు. అదే బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రుడు తుమ్మినా తగ్గినా శిక్షలు ఉన్నాయి. అంటే ఏంది? నీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తా అంటే ఎట్లా కలుస్తుంది? నువ్వు చేసే నేరాలకేమో చట్టబద్ధత చేసుకున్నావు. దళిత స్త్రీ అమ్మాయిలతోటేమో భోగమాట ఆడిస్తే, ఒక గుళ్ళల్లో బట్టలు లేకుండా నాట్యం చేపిస్తే తప్పు కాదు. అర్థమైందా? 100 కేసులలో ఎక్కడో ఒక చోట ఎవడో వాడు తాగినోడో ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ద వే సొసైటీ రియాక్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. These double standards we do not tolerate, we do not accept, we should not accept. We keep fighting for justice. అర్థమైందా? ఎవరికైనా సేమ్ రియాక్షన్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. ఇది కోల్కతా ఇన్సిడెంట్. కోల్కతాలో జరిగిన ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ లో అది ఎక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీజేపీని భయంకరంగా ప్రశ్నిస్తున్నాడు. పార్లమెంట్ సాక్షికి కానీ ఎన్నికలప్పుడు కానీ అవుట్ సైడ్ కానీ. సిమిలర్లీ రాహుల్ గాంధీ కంటే కూడా 2 ఆకులు ఎక్కువ చదివి ఇంకా బీజేపీతో ఈ బ్రాహ్మణ జనతా పార్టీతో కొట్లాడుతుంది. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారి పార్టీ. ఆమెను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మనం చూస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్ గారిని. సిమిలర్లీ ఇది మన వెస్ట్ బెంగాల్ కోల్కతా, ఇది తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు అయితే బీజేపీని చీల్చి చెండాడిరు.
మొన్న బడ్జెట్ అప్పుడు కానీ రాష్ట్రపతి ప్రసంగం కానీ ఎప్పుడైనా సరే. సో కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ రచన చేసింది బీజేపీ వాళ్ళు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి పాకిస్తాన్ తోటి, చైనా తోటి కూడా భారతదేశం మీద దాడులు చేయించి, పుల్వామా దాడులు చేయించి, ఒక్క కేసు మీద కాంగ్రెస్ హయాంలో ఏ నేరం జరిగినా సరే, ఏ తీవ్రవాద దాడి జరిగినా సరే విచారణ జరిగేది, సమగ్ర విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడేది. కులాలకు మతాలకు అతీతంగా, అది ప్రజ్ఞా సాధ్వి అయినా సరే, భక్తులైనా సరే, కసబ్ అయినా సరే, ఇంకోడైనా సరే, సమస్య చర్చ ప్రజా సమస్యల మీదనే ఉండేది. బీజేపీ వచ్చినాక ఇన్ని దాడులు జరుగుతాయి, ఒక్క దాని మీద విచారణ జరగదు, ఒక్క దోషి శిక్షలు పడాయి. అంటే అర్థమైంది, ఎందుకు విచారణ చేస్తే అసలు దోషులు అసలు రంగు బయటపడుతుంది కదా. పుల్వామా దాడి చేయించినప్పుడు దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో తెలియాలి కదా ప్రజలకి. మరి విచారణ ఎందుకు జరగదు? ఎందుకంటే చేయించింది నువ్వే. విచారణ చేస్తే మొత్తం ఈ బీజేపీ సంబంధించిన అందరి బడాబాబుల పేర్లన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. ఎవడన్నా గట్టిగా మాట్లాడితే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. ఆ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటే వాడిని జైల్లో పెడతావు. జైల్లో పెట్టే అవకాశం లేదు, వీలైతే చంపేస్తావు. చంపే వీలు కాకపోతే జైల్లో పెడతావు. ఇప్పటికి 30 ఏళ్ల నుంచి తప్పుడు కేసులు బనాయించి ఏది నరేంద్ర మోడీయే కావాలని గోద్రా అల్లరి చేయించిండంటే ఆయనను జైల్లో పెట్టిండు ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ భట్ అనే కాశ్మీరీ పండిత్ని. సో కాబట్టి ఇవాళ కోల్కతాలో కూడా దీదీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేయించారు కావచ్చు, ఎవరికి తెలుసు కదా. అందుకే విచారణ చేసి పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో అది జనరల్ గా చెప్తున్నా, ఏ ఇన్సిడెంట్ అయినా ఎవరి మీద జరిగినా సమగ్రంగా సంపూర్తిగా విచారణ జరగాలి, నిజమైన దోషులకు శిక్షలు పడాలి. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే, దోషులకు శిక్షలు పడితే నేరాల రేపులు కానీ నేరాలు ఆగుతాయా చెప్పండి? కొన్ని చాలా వరకు కేసులలో బడాబాబులు ఉన్న కేసులేమో విచారణకు రావు. బడాబాబులు ప్రత్యూషణ అత్యాచారం చేసిన వాళ్ళ కేసులు విచారణకు రావు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడికి విచారణకు వస్తే వాడికి శిక్ష పడుతుంది. కాబట్టి ఆ విచారణ రాకుండా వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయినాక వాడు ఆధారాలు లేరు కాబట్టి, ఎవరు సాక్షులు లేరు, ఆధారాలు లేవు కాబట్టి కేసు కొట్టివేయడమైనది అని వాడు తీర్పిస్తాడు. ఎందుకు విచారణకు రావు? 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా విచారణకు ఎందుకు రావు? సో బడాబాబులది ఎవర్రా శిక్షలు అనుభవించేది ఎవర్రా అంటే ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు. ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ అయింది. దిశ ఇన్సిడెంట్ లో ఆయన ఎన్కౌంటర్ చేసిండు. ఎందుకు ఎన్కౌంటర్ చేసినావు? ఎన్కౌంటర్ ఎప్పుడు చేయాలి? నీకు థ్రెట్ ఉంది అనిపిస్తే చేయాలి. అంటే ఏమంటున్నాడు? అప్పుడేమో పండుగ చేసుకున్నాడు, పాలాభిషేకాలు చేయించుకున్నాడు సజ్జనార్. ఇప్పుడు కోర్టు అడుగుతుంది, ఎందుకు చేసినావు అంటే నాకు సంబంధం లేదు, కింది స్థాయి పోలీసులు ఏం చేశారో నాకు తెలియదని అంటున్నాడు. అర్థమైందా? సో కేసు విచారణ చేస్తే కదా దాని వెనకాల ఉన్న బడాబాబుల పేర్లు బయటకు వస్తాయి. సో విచారణ చేయకుండా కేవలం వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే అంటే నిజమైన దొంగల్ని రక్షిస్తున్నట్టు. అప్పుడు కేటీఆర్ డ్రగ్స్ చేయించి అంతా మొత్తం రాష్ట్రం అంతా చేయించి ఓ పిల్లగాన్ని తీసుకుపోయి ఆయన చంపేసి రైల్వే ప్లాట్ఫామ్ మీద పడేసారు, రాజు అనే పిల్లగాన్ని. కానీ అంటే అర్థమైంది, ఆ వెనకాల చేయించిన కేటీఆర్ పేరు బయటకు రాకూడదు. అది కాదు, నువ్వు నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తలేవు. మరి చేయరి, బడాబాబులను ఎన్కౌంటర్ చేయరి, అగ్రకులాల వాళ్ళని ఎన్కౌంటర్ చేయరి, ఎవడు చేయడు. వాడు అన్నలు చేస్తే వాళ్ళని ఇలా పూర్తిగా లేకుండా చేసినావు. ఈ కింది తరగతోడు ఎన్నేళ్ళరా మీ యొక్క ఆపరేషన్ మీ బానిసత్వాన్ని మేము తీసుకోము రాని వాడు ఆయుధం పట్టుకుంటే వాడిని నేరస్తుడు అని వానికి కఠినమైన చట్టాలు తెచ్చి, ఉపా చట్టాలు తెచ్చి, వాళ్ళు కాగితం రాయకముందే, తుమ్మకముందే, దగ్గకముందే అరుంధతి రాయ్ గారు జనరల్ గా మామూలుగా మాట్లాడితేనే ఆమె తీసుకొని 10 ఏళ్ల తర్వాత తీసుకొని లోపల పెడుతున్నావు. అంటే కింది స్థాయిడేమో న్యాయాన్ని ప్రశ్నిస్తేనేమో వాని మీద కఠిన శిక్షలు వేస్తావు. బడాబాబులు అగ్రకులాల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాడికి శిక్షలు లేవు. దీన్నే మనవాదం అంటారు, ఇదే బ్రాహ్మణవాదం అంటారు, ఇదే బ్రాహ్మణ సుప్రీమసీ అంటారు. అర్థమైందా? సో ఇది కోల్కతా ఇన్సిడెంట్ లో ఇంకా విచారణ జరగని అది పూర్తి వాస్తవాలు బయటకు రాని, మన ఊహాగానాలు ఏది పడుతుంది మాట్లాడడానికి లేదు. ఎందుకంటే పూర్తి వాస్తవం తోటి మాట్లాడితేనే కరెక్ట్ ఉంటుంది. ఇంకా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఎందుకంటే వాళ్ళు డాక్టర్ల రిపోర్ట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు, అట్లనే ఇంకా ఎవరెవరితోటి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తల్లిదండ్రులతోటి ఫ్రెండ్స్ తోటి అందరు ఇంటర్వ్యూ చేసి దాని పూర్వాపరాలు తెలుసుకున్నాక అది మొత్తం వాస్తవం చెప్తే కరెక్ట్ ఉంటుంది. ఇక పోతే హాస్పిటల్ గొడగుల కొట్టారు. ఈమెను వేరే రూమ్ లో ఎక్కడో చేస్తే అక్కడ బాత్రూమ్ లో గొడగుల కొడితే దానికి దీనికి సంబంధం ఏది రాయ్యా? హాస్పిటల్ రెనోవేషన్ చేస్తుర్రో లేకపోతే అక్కడ పేషెంట్లకు ఇబ్బంది అవుతుందని బాత్రూమ్ ఏదైనా కడుతురు కావచ్చు. సో దానికి ఈమెను వేరే రూమ్ లో వాడు రేపు చేయడానికి సంబంధం ఏంది?
అంటే ఈమెను విచారణ చేసే అంతకాలం ఈ హాస్పిటల్లో ఎలాంటి పేషెంట్లను చూడకూడదా? అయినా అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకునేది తప్ప ఇంకా ఉంటాయా అవి ఆధారాలు? వాళ్ళు తీసుకునేవి అప్పుడే తీసుకుని ఉంటారు, ఇంకా ఉంటాయా కదా? డాక్టర్లు ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసినప్పుడే చాలా వరకు వచ్చి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్. వాని గోర్లు, వాని యొక్క గోర్లలో ఇరికిన స్కిన్, ఇంకేమో ఉంటాయి కదా ఆడబడ్డాయి. ఆ ఇన్సిడెంట్ సీన్ అప్పుడు ఏమైనా పడ్డాయి, ఇంకెందుకు ఉంటాయి? వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ హాస్పిటల్ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఇది కోల్కతా ఇన్సిడెంట్. అది విచారణ జరుగుతుంది, వాస్తవాలు బయటకు రాని, దోషులకు శిక్షలు పడని దాన్ని ఎవరు విభేదిస్తలేరు. అది సమాజంలో ఉన్నాక ఒక రుగ్మత తప్ప అది ఈ పార్టీకి ఆ పార్టీకి ఒక రాష్ట్రానికి మనం అంటగట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్లో జరిగినా, వెస్ట్ బెంగాల్లో జరిగినా విచారణ, ఉత్తరాఖండ్లో జరిగినా విచారణ చేయాల్సిందే, దోషులకు శిక్షలు పడాల్సిందే. అక్కడ ఏది రైతుల మీద 700 మంది రైతులను చంపినావు, ఒక్క శిక్షలు పడలేదు. అక్కడ ఏది ఉత్తరప్రదేశ్ లో అది లఖీంపూర్ వాళ్ళ మీద ఇది ట్రాక్టర్ ఎక్కిచ్చిండు వాడు బీజేపీ నాయకుడు, ఇప్పటివరకు శిక్షలు లేవు. ఉత్తరాఖండ్ లో ఒక ఇది రిసార్ట్ లో పనిచేసే అమ్మాయిని రేప్ చేసి చంపేసిండు ఓనర్ బీజేపీ వాడు, ఇప్పటివరకు శిక్షలు లేవు, విచారణ లేదు. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవచ్చు ఇన్సిడెంట్లు. మణిపూర్ వాడు గొడగొడ ఏడిసినా ఒక్కసారి పార్లమెంట్ లో మేము విచారణ చేస్తాము, దోషులకు శిక్షలు వేస్తామని మాట్లాడు. ఈవెన్ ఈ కలకత్తా ఇన్సిడెంట్ కూడా మరి ప్రధాని ఉన్నాడు, నేను సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్షలు పడేటట్టు చేస్తా, ఇట్లనే దేశంలో కూడా ఇట్లాంటి కాకుండా చేయడానికి బేటీ పడావో బేటీ బచావో అని నాకు నినాదం తీసుకున్నా. ఈ బేటీని రక్షించడానికి మేధావులతో కమిటీ చేసి వాళ్ళ యొక్క మేధావుల ఆలోచనలు, సామాజిక కార్యకర్తల ఆలోచనలు తీసుకొని నేను ఒక చట్టం చేస్తా, ఆ చట్టాన్ని కింది స్థాయి దాకా ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తా. ఏమైనా ఉన్నదా? బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ వాడు ఎన్ని చేసిండు, ఎంత గొడగొడ ఏడ్చిర్రు ఆ క్రీడాకారులు, వాళ్ళ పథకాలు ఇసిరేసిర్రు, అయినా ఒక మాట లేదు, ఒక విచారణ లేదు. ప్రజ్వల్ రేవన్న వాళ్ళు ఎంతమంది మహిళల్ని అట్లా వాడుకొని రికార్డ్ చేసి ఇంటింటికి సీడీలు అవి వంచితే మళ్ళీ వానికి పోయి వీడు మద్దతు ఇచ్చిండు మోడీ. చెప్పండి. అట్లా బీజేపీ పార్టీలో పనిచేస్తున్న ఎంతో స్త్రీలు బయటకు వచ్చి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాడు ఆమె కాళ్ళు కనబడితే వీనికే నొప్పి అవుతుంది, ఆమె ఏళ్ళు వేసుకున్నాను ఇంకే నొప్పి అవుతుంది, ఆమె బట్టలు వేసుకున్నా నొప్పి అవుతుంది, వేసుకోకున్నా నొప్పి అవుతుంది. పబ్లిక్ వస్తలేరు బీజేపీ నాయకుల మీటింగ్లకు అని చెప్పి వాళ్ళని క్యాబరీ డాన్స్ చేష్టలను తీసుకొని వచ్చి వాళ్ళ బీజేపీ మీటింగ్లలో పాటలు పాడిచ్చిర్రు. వాళ్ళు వస్తువు లెక్కనే చూస్తారు మహిళల్ని. వాళ్ళు వచ్చి నీతులు బీజేపీ బ్రాహ్మణ వాళ్ళకి స్త్రీ అంటేనే వాడు ఏమంటున్నాడు, వంట చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వంట గదులు ఉండాలి, లేదంటే బెడ్రూమ్లు ఉండాలి, పిల్లల్ని కనాలి, కన్నాక పెంచాలి, గింతే తప్ప వేరే పని చేయకూడదు. స్త్రీకి తెలియలేదు, స్త్రీ డాక్టర్ కావద్దు, ఇంజనీర్ కావద్దు అని చెప్పేటోళ్ళు ఎవరు? ఇదే బీజేపీకి సంబంధించిన వాళ్ళే. వాడు ఏం చెప్తాడు, ఆర్ఎస్ఎస్ హెడ్ ఇదే మాట్లాడతాడు మోహన్ భాగవత్. వాళ్ళకి స్త్రీని ఈక్వల్ అంటే ఒప్పుకోరు, మళ్ళీ వాడి నీతులు చెప్తాడు. ఆలోచించడం మిత్రులారా. సో ఆ క్రమంలో మన మెయిన్ టాపిక్ ఏంటంటే అసలు రేపు లేదా అత్యాచారం చేసే పని సేమ్, కాకపోతే విత్ కన్సెంట్ చేస్తే ఏ సమస్య లేదు. ఆ అమ్మాయికి లేకపోతే అబ్బాయికి అంగీకారం ఉంటే ఏ సమస్య లేదు. ఓకే, ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? వితౌట్ కన్సెంట్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. అంగీకారం లేకుండా చేస్తేనే దాన్ని రేపు లేదా అత్యాచారం లేదా బలవంతం అంటున్నారు. విత్ ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తే, ఇష్టం ఉంటే అది సమస్యనే కాదు, దాంట్లో ఫన్ వస్తుంది, అది శృంగారం అవుతుంది, అది సృష్టికి మూల కారణం అవుతుంది. అది ప్రతి తల్లిదండ్రులు చేసే పని, ప్రతి జీవి చేసే పని భూమి మీద. సో వితౌట్ కన్సెంట్ ఉన్నప్పుడే, బలవంతం చేసినప్పుడే సమస్య వస్తుంది. ఈ బలవంతం చేసే వాటిలలో ఏది చాలా వరకు నా అంచనా ప్రకారం ఒక 100 ఇన్సిడెంట్లు జరిగితే, 100 రేపులు జరిగితే, 100 బలవంతాలు లేకపోతే అత్యాచారాలు జరిగితే నా అంచనా ప్రకారం 99% బయటకు రావు. అర్థమైందా? బయటకు వచ్చేటి, పబ్లిక్ లో వచ్చి చెప్పుకునేటి 1% మాత్రమే. 100 రేపులు జరిగితే 1 మాత్రమే బయటకు వస్తుంది. అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద రేపులు ఎక్కడ జరుగుతాయి అంటే తెలిసిన వాళ్ళ దగ్గరనే జరుగుతాయి. ఓకే, అంటే కుటుంబ సభ్యులు లేకపోతే దగ్గరి క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళ దగ్గరనే జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద బలవంతాలు లేదా రేపులు. రేపు అంటే అది పెద్దవాడు లెక్కుంది, కానీ బలవంతం అంటే బాబాయిలో లేకపోతే మర్దులో లేకపోతే ఇంటి పక్కకు ఉండే అంకుల్లో ఇట్లా రకరకాల సమాజంలో జరుగుతాయి. ఓకే, జరిగినప్పుడు అవి మోస్ట్ ఆఫ్ ద టైం ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోదు. చెప్పుకుంటే ఆమె పరివి ఏమవుతుంది, ఆమెకు పెళ్లి అవ్వడానికి కష్టమవుతుంది, లేకపోతే భార్యాభర్తల బంధాలు తెగిపోతాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ బలవంతాల్లో 99% బయటకు రావు.
రెండోది తన దగ్గరి వాళ్ళ నుంచే అవుతాయి. అన్నోన్ గా ర్యాండమ్ గా ఎక్కడి నుంచో ఊరికొచ్చి చేసేటోళ్ళవి చాలా తక్కువ ఉంటాయి. బస్సులో పోయేటప్పుడు ఇంకో ఇన్సిడెంట్ లో చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఆ ఇన్సిడెంట్లలో కూడా అన్నోన్ గా జరిగిన ఆ ఇన్సిడెంట్లలో కూడా, ఎందుకంటే దగ్గర అయితే అది బయటకు రావని చెప్తున్నాను కదా. సో అన్నోన్ ఇన్సిడెంట్లలో అంటే ఇప్పుడు నిర్భయ ఇన్సిడెంట్ అయింది, లేకపోతే ఇప్పుడు కలకత్తా ఇన్సిడెంట్ అయింది, ర్యాండమ్ గా జరిగే వాటిలలో కూడా అక్కడ ఏమంటారు అండర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు ఒక నార్మల్ మెంటల్ స్టేటస్ అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మైండ్ దొబ్బిందని కాదు, ఖరాబ్ అయిందని కాదు. వాళ్ళకేందంటే ఇప్పుడు ఒక రకమైన పగ వెంజెన్స్ అంటారు. వెంజెన్స్ అంటే ఏమంటారు, పగ అంటారు. అంటే ఆమెకు లవ్ ప్రపోజ్ చేసిండు, ఆమె ఒప్పుకోలేదు, లేకపోతే వాడిని అసహించుకుంది, లేకపోతే వేరే వానితో తిరుగుతుంది. లేదు అంటే ఇప్పుడు ఈ కోల్కతా ఇన్సిడెంట్ లో మోస్ట్లీ ఏమై ఉంటది నా అంచనా ప్రకారం, అక్కడ జరుగుతున్న కొన్ని ఆ ప్రిన్సిపల్ ఎవరన్నా ఏమన్నా అక్కడ జరుగుతున్న అన్యాయాలనో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ నో వాటిని ఈ అమ్మాయి ఎదిరించడమో ప్రశ్నించడమో చేసి ఉండొచ్చు. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద కేసులలో వాళ్ళిద్దరి ఈ రేప్ వాడికి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పగ ఉండి ఉంటది. ఇప్పుడు హత్రాస్ ఇన్సిడెంట్ లో ఆమె పొద్దుగాల 10 గంటలకు చేనుకు పోతుంటే ఆమెని వీడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందే ఎన్నోసార్లు ఇంటరాక్షన్ అయి ఉంటది. అది ఈ శృంగారం రిలేటెడ్ కాకుండా వేరే రకంగా వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటది. వచ్చినప్పుడు దాన్ని వాడు పగబెట్టుకొని రైట్ టైం మోకా కోసం ఎదురు చూసి వాడు వాని దోస్తులు కలిసి వాడి పగని తీర్చుకోవడం, ఆమెను ఎంజాయ్ చేయడం కంటే కూడా వాని పగని తీర్చుకోవడం. స్త్రీ మీద వాడు పగ ఎట్లా తీర్చుకుంటాడు? ఫస్ట్ చేసేది వాడు రేప్ చేసినాక ఏమవుతుంది, దొరుకుతా అని చెప్పి చంపేస్తాడు. కానీ రేప్ చేసే ముందు ఏమనుకుంటాడు, 99% ఆఫ్ ద టైమ్స్ నేను అనుకుంటాడు. దొరుకుతా అని చేయడు. కొందరు మాత్రం ఇక పగ హద్దులు మీరినప్పుడు ఇక ఏమైతుంది నేను సచ్చినా సరే అని వాడు చేస్తాడు. అంటే ఏం చెప్తున్నా అంటే వాళ్ళిద్దరి మధ్యలో వాడు పగని ప్రతీకారాన్ని వేరే ఈ రేప్ చేసి చంపేసే కార్యక్రమంలో తీసుకుంటాడు అని చెప్తున్నా. వాని కోరికలు ఎక్కువే కాదు అని చెప్తున్నా. కొన్ని కేసులలో మాత్రము ఒంటరిగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, డే టైంలో కానీ లేకపోతే మోస్ట్లీ నైట్ టైంలో కానీ ఒంటరిగా మహిళ దొరికినప్పుడు అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, లేబర్ వాళ్ళు కానీ లేకపోతే ఏమంటారు మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకోని వాళ్ళు, లేబర్ వాళ్ళు, యూత్ టైప్ వాళ్ళు తాగిన మత్తులో ఉన్నప్పుడు కానీ, డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే వాని లోపల ఉన్న రాక్షసత్వం ఒంటరికి కనిపించగానే బైకులు వేసినా కానీ కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఆ పగతోటే జరిగేటివి ఎక్కువ ఉంటాయి. వాడి పగ తీర్చుకోవడానికి జరిగేటివి ఎక్కువ ఉంటాయి. సో ఇది పరిస్థితి ఉంది. అంటే ఈ రేపులు జరగడానికి మూల కారణాలు. సో ఇవన్నీ ఓకే. సో ఏది జరిగినా, ఏ సమస్య ఉన్నా దానికి సమస్యకు పరిష్కారం దాని పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరిని చంపడం కానీ, వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా రేప్ చేయడం కానీ తప్పు. కొన్ని ఇన్సిడెంట్లలో మహిళలు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు, కానీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వాడు చేయను అని ఆమె ఇష్టంతో చేసి మళ్ళీ నాకు తర్వాత రేప్ చేసిండు అనడం, అవి తప్పదు. ఇక వాళ్ళు అమ్ముకునేటోళ్ళ గురించి మనం మాట్లాడతలేము. వాళ్ళు బలిసి ఎవరితో వాళ్ళతో అమ్ముకునేటోళ్ళు, అది వాళ్ళు ఇష్టంతో చేస్తే ఏ సమస్య లేదు, అమ్ముకున్నా లేదు, 100 మందితో తిరిగినా ఏం కాదు. సో ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే ఈ బలవంతం కేసులలో చాలా వరకు ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే కొన్ని మాత్రం వాడు తాగి ఉన్నప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు జరుగుతాయి. అయితే పగ అనే అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేదా అంటే డ్రగ్స్ కానీ ఆల్కహాల్ లాంటి అండర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తక్కువ కేసులలో కోరికలు వాడు అనుకోలేక జరిగే కేసులు చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా క్లోజ్ ఫ్యామిలీలనే ఉంటాయి, విత్ ఇన్ ద ఫ్యామిలీలనే ఉంటాయి. అవి బయటకు రావు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అర్థమైందా? సో ఇది రేపులు ఏ పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. ఇక జరిగినప్పుడు ఏం చేస్తారు, అగ్రకులాల వాళ్ళు కానీ ధనవంతుల పిల్లలకు జరగగానే దాన్ని టీవీలో చూపెట్టి కొవ్వొత్తులు పట్టుకొని పెద్ద ర్యాలీ చేస్తారు. ఒక వారం రోజులు ఎక్కడ చూసినా అది సామాజిక కార్యకర్తలు అదే మాట్లాడతారు, టీవీలలో డిబేట్లు అదే ఉంటాయి. తర్వాత పొద్దుగాలేస్తే టీవీలో అదే చూపెడతారు, అన్ని మీడియాలలో, పేపర్లలో, అన్నిట్లలో, సోషల్ మీడియాలో. కథం వారం అయిపోగానే కథం దాని గురించి ఇంతవరైనా మళ్ళీ ఏ ప్రభుత్వాలు ఏ పెద్దగా చర్యలు తీసుకోవు.
అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఈ వారం రోజులు పండుగ చేసుకుంటారు. ఈ యొక్క ఆ యొక్క బాధితురాల పేరు మీద వాళ్ళు యూస్ చేసుకొని సంపాదించుకుంటారు ఈ యొక్క 4 పైసలు తప్ప. వారం ప్రభుత్వము ఒక్క చర్యలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వం చేయదు, కేంద్ర ప్రభుత్వం చేయదు. తర్వాత ఏది యొక్క కన్సిస్టెంట్ గా వారం తర్వాత కూడా ప్రభుత్వాలు చట్టాలు తెచ్చో లేకపోతే ఇంకా వేరే అనేక రకాల చర్యలు తీసుకొనో మేధావుల ద్వారా కమిటీ చేసో ఆ సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి నిరంతరం కొట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు. వారం తర్వాత ఒకరింటికి వానికి పోతారు. మళ్ళా ఇది కొంచెం చల్లబడంగానే ఒక 6 నెలలకి మళ్ళీ ఇన్సిడెంట్ అవుతుంది. మళ్ళా కాగానే మళ్ళీ కొవ్వొత్తులు పట్టుకొని వస్తారు, మళ్ళీ వారం రోజులు మీడియాలో పెట్టుకుంటారు, కథ మళ్ళా తర్వాత మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది. అంటే దీనికి అంతం లేదు. మళ్ళీ అల్ల కూడా 100 జరిగితే ఆ వచ్చిన 10 కూడా ఒక్కదానికే రియాక్ట్ అవుతారు. ధనవంతుల పిల్లలకి అగ్రకులాల పిల్లలకి అయిందే రియాక్ట్ అవుతారు. మిగతా అమీనా అవుతుంది, ఆయేషా అవుతుంది. ఇక ఇయ్యాలనే చూసిన ఇది మహారాష్ట్రలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మహారాష్ట్రలో. ఆ చిన్న పాప మీద జరిగింది, కిండర్ గార్డెన్ అంటే 3 5 పాప మీద జరిగిందంట. సో మరి వాళ్ళ మీద ఒక్కరు మాట్లాడతలేరు, ఏ మీడియా చూపెడతలేదే. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇది? అది కరెక్ట్ కాదు కదా. సో మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జరుగుతుంది. ఇదే రిపీట్. ఎట్లా అంటే మన దగ్గర వాడు రోడ్ ఎత్తాడు, రోడ్ వేసినాక వారం రోజుల్లో మంచిగా ఉంటుంది. అది మళ్ళీ ఖరాబ్ కాగానే మళ్ళీ రోడ్ ఎత్తాడు తప్ప అరే ఈ రోడ్ వేసినోడు అది 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండాలి. అది ఏమన్నా దానికి ఈ 3 ఏళ్ళ లోపల ఏమన్నా అయితే వాడే ఎవడు రిపేర్ చేసిండో వాడే పెట్టుకోవాలి, ఆ నాణ్యత మెయింటైన్ చేయాలి. ఒక్కడు మాట్లాడు రోడ్ బాగలేదు అంటాడు. ఒర్రంగా వాడు ఏదో మళ్ళీ డొక్కు రోడ్ ఎత్తాడు, మొత్తం వాళ్ళకి ఎక్కువ డబ్బులు బిల్ చేస్తాడు. అందులోకి వెళ్ళి ఒక 10% ఖర్చు పెట్టాడు, నాణ్యత లేకుండా వేస్తాడు. మళ్ళా నెల రోజులు ఉంటుందో లేదో మళ్ళీ విక్తుంది. అంటే ఇది రిపీట్ అవుతుంది. అంటే నేను ఏమో చెప్తున్నా అంటే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి, మనుషులను రెస్పాన్సిబుల్ చేయాలి అనే ఆలోచన 1% కూడా ప్రశ్నించే వారికి లేదు, పాలకులకు లేదు. ఇంకా ఎట్లయితే ఎట్లా బాగుపడతారు? దూపగానే బాయ్ తవ్వాలంటారు. ఎప్పుడు చూసినా ఆయింట్మెంట్ పెడతా, టెంపరీ ఫిక్స్ చేస్తా అంటాడు తప్ప లోపల పుండు ఉన్నప్పుడు యాంటీబయాటిక్ వేద్దాము, లేకపోతే దానికి సరైన మందు ఇద్దాము, లేకపోతే ఆపరేషన్ చేద్దాము, దానికి సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపెడదామన్న ఇంగిత జ్ఞానము పాలకులకు లేదు. ఈడ టీవీలలో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి లేకపోతే సామాజిక కార్యకర్తలకి ఈ పార్టీ వాళ్ళకి ఏ పార్టీకి లేదు. ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇది ఫన్ కోసం కాదు, అర్థమైందా? అది ఎవడు చేసిండు, ఎందుకు చేసిండు, సమగ్ర విచారణ చేసి దోషులకు శిక్ష వేయడం ఒక పద్ధతి. దోషులకు శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగుతున్నాయా? ఇప్పుడు ఏది నిర్భయ ఇన్సిడెంట్ అయింది, ఉరి తీసినాం, మరి ఆగాలి కదా. తర్వాత ఒక్క రేపు కావద్దు కదా. ఎందుకు అవుతున్నాయి? అయినా సరే ఎన్ని శిక్షలు వేసినా ఎందుకు అవుతున్నాయి? మన దేశమే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికాలా, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియాలా, యూకేలా, ఎక్కడో కానీ ఏ అగ్రదేశమైనా సరే ఎన్ని శిక్షలు వేసినా నేరాలు ఆగుతున్నాయా? ఆగవు. ఎందుకంటే విచక్షణ ఉన్నోడు నేరం చేయడు. ఎవర్రా నేరం చేసేటోళ్ళు అంటే ఇక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటోళ్ళు ఉంటారు చూసినావా. ఇప్పుడు సెక్స్ ర్యాకెట్ కానీ లేకపోతే డ్రగ్స్ ర్యాకెట్ కానీ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళ వృత్తే అది. అట్లా చేసి ఒక నెట్వర్క్ ద్వారా చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు నువ్వు ఎన్ని శిక్షలు వేయి ఎన్ని చేయి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అట్లాంటి వాళ్ళని పోలీసులు ఈ యొక్క విచారణ సంస్థలు వాళ్ళు విచారణ చేసి పోలీసులు వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు దొరికిన కాడికి. అయినా సరే వాళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అది కూడా కష్టపడకుండా అంటే వాళ్ళకి మోటో వేరే ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది 1% ఆర్గనైజ్డ్ క్రైమ్, అది డిఫరెంట్ స్టోరీ. దాని గురించి పోలీసులు విచారణ సంస్థలు చేసేటని చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేపులు ఇట్లాంటి జరిగే ఈ రేపులు నిర్భయ కానీ ఇది కానీ అన్ఆర్గనైజ్డ్, అంటే ఇది ఒక నెట్వర్క్ లేదు, వీళ్ళకి ర్యాకెట్లు లేవు. వీళ్ళు ఏంటంటే మామూలు మనుషులు, మామూలు సిటిజన్స్, నీలాంటి నాలాగా మామూలు సిటిజన్సే. సో వానికి ఏంటంటే వాడు మోస్ట్లీ నైట్ పూట రాత్రి పూట తాగి ఉన్నప్పుడు జరుగుతున్నాయి. నేనేది ఓన్లీ స్త్రీల మీదనే దాడులు జరుగుతున్నాయి, పురుషుల మీద కూడా జరిగే అవకాశం ఉంది. రాత్రి 10 తర్వాత ఓకే, నిజంగా అవసరం లేకపోతే బయటకు పోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటే ఒక ప్రాపర్ గా సెక్యూరిటీ చూసుకొని సరిగ్గా నిర్మానుష్యం ఉన్న ప్రదేశాలకి, సెక్యూరిటీ లేని ప్రదేశాలకి, ఎక్కువ మంది తాగి మత్తులో ఉండే ప్రదేశాలకి రాత్రి 10 తర్వాత పురుషుడైనా స్త్రీ అయినా పోకపోవడమే మంచిది. నేను అనేది ఇండియాలోనే కాదు, అమెరికాలైనా ఏ దేశంలో అయినా సరే నిజంగా. ఎందుకంటే రాత్రి పూటనే ఈ యొక్క
ఇది రాత్రిపూట ఎట్లయితే అడవిలో జంతువులన్నీ నిద్రాణమై లేచి ఉంటాయో అట్లనే మనిషి లోపల రాత్రిపూట ఆ యొక్క వాని లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ప్లస్ మోస్ట్లీ తాగి ఉంటారు ఎక్కువ మంది. సో అప్పుడు వాడు ఏం చేస్తుండో వానికే తెలుస్తా అది. కాబట్టి మనము ఎందుకు రిస్క్ తీసుకోవాలి? నేను ఓన్లీ స్త్రీ గురించి మాట్లాడతలే. స్త్రీ అయినా పురుషుడైనా రాత్రి 10 తర్వాత నిజంగా అవసరం లేకపోతే బయటకు పోవద్దు. ఒకవేళ నిజంగా అవసరం అంటే సెక్యూరిటీ తీసుకొని పోవాలి, పోలీసులని ఎస్కార్ట్ తీసుకొని పోవాలి, లేదంటే నలుగురిని ఒకరు ఇద్దరు పెద్దవాళ్ళని బలం ఉన్న వాళ్ళని తీసుకొని పోవాలి. ఒంటరిగా మాత్రం పోకూడదు రాత్రి 10 తర్వాత. పురుషుడైనా స్త్రీ అయినా ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకి, పూర్తిగా చీకటితో నిండిపోయిన ప్రదేశాలకి అసలే పోకూడదు. సింపుల్. ఓకే, అంటే నేను చెప్తున్నా అంటే సమస్యకు పరిష్కారం చూపెట్టి కేవలం శిక్షలు వేస్తే ఉరిదీస్తే వాడిని రోడ్డు మీద చంపేస్తే నేరం చేసిన విచారణ చేయకుండా నిజాన్ని చంపేస్తున్నావు ఎన్కౌంటర్ చేస్తే ప్లస్ దానికి దానివల్ల నేరాలు చేయడం ఆగదు. రెండోది ఏమంటున్నా, నేరం చేసేవాడు ఫస్ట్ వాడు నేరం అనుకోడు ఆ పూట. వానికి ఆ ఇన్స్టింక్ట్ అప్పుడు ఏమొచ్చిందో అది ఫాలో అవుతాడు. ప్లస్ నేను దొరుకుతా అని అంతసేపు ఆలోచించడం. మోస్ట్ ఆఫ్ ద నేరం చేసే వాళ్ళు నేను దొరకానే చేస్తారు. నిజం కూడా 100 నేరాలు జరిగితే 1 2 దొరుకుతాయి, మిగిలిన 90 నేరాలు బయటకు రావు. అర్థమైందా? సో కాబట్టి వాడు దొరక అన్న ఉద్దేశంలో చేస్తాడు. సో దీనికి పరిష్కారం ఏంది? విచారణ చేయాలి, వాళ్ళ దోషులకు శిక్ష వేయాలి. వీటితో పాటు ఈ యొక్క చిన్నప్పటి నుంచి మోరల్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఆ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇది తప్పు, ఇది రైటు, ఇట్లా బతకాలి, ఈ విలువలతో బతకాలి అనేది సమాజంలో ఉన్న అందరము నేర్పించాలి చిన్నప్పటి నుంచి. మొక్కై వంగ అనేది రానయ్య వంగ చిన్నప్పుడు నేర్పిస్తేనే పెద్దగా అయినాక ఒకటి ఉంటుంది. సింగిల్ పేరెంట్స్ ఇది పట్టించుకోకుండా ఉండే తల్లిదండ్రులు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండేటోళ్ళు, ధనవంతుల పిల్లలు, రకరకాలుగా ఈ సరైన ఈ మోరల్ ఎడ్యుకేషన్ లేకుండా ఓన్లీ సైన్స్ ఫిజిక్స్ నేర్పితే సరిపోదు. విలువలతో బతకడం కూడా చిన్నప్పటి నుంచి నేర్పాలి. అది ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంకా అన్ని చోట్ల. ఇది తప్పు, ఇది రైటు. ఓకే, నువ్వు భార్య ఉంది ఎంజాయ్ చేసుకో, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది చేసుకో, లేకపోతే ఒళ్ళమ్ముకుంటోళ్ళు ఉన్నారు చేసుకో, కానీ వాళ్ళకి ఇష్టం లేని స్త్రీని ఆమెను ఇబ్బంది పెట్టకు. ఓకే అనేది ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ స్త్రీలకు చెప్తున్నా, మహిళలకి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కావాల్సిన మినిమం ఒక కనీసం పేపర్ స్ప్రేనో, ఒక ఫోన్లో ఎమర్జెన్సీ నంబర్ ఎట్లా డయల్ చేయాలనో ఇట్లాంటివి కొన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఆత్మరక్షణకి కొన్ని వాళ్ళ మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు తమను ఎట్లా రక్షించుకోవాలి. ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ నంబర్ పోలీస్ వానికి కాల్ చేసేది, ఒక బటన్ నొక్కేది, ఇప్పుడు యాప్లు వచ్చినాయి, అది ఉంటుంది. ఆమె ఎటుపోయినా ట్రాక్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. తర్వాత పెప్పర్ స్ప్రే కానీ అవి వాళ్ళకి రక్షణకు కావాల్సిన ఏందో అవి వాళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకోటి నేను బాగా అబ్జర్వ్ చేసిన ఏంది అంటే వాడు ఇప్పుడు స్త్రీ పురుషులకు అనేది అది యొక్క పువ్వు తుమ్మెద వచ్చి పువ్వు మీద ఎందుకు వాలింది అంటే అది ప్రకృతి ధర్మం రా అయ్యా. అట్లా వాళ్తేనే అది ఆ సృష్టిలో ఆ తేనె రావాల్సిన తేనె వస్తుంది. అట్లా రాలితేనే ఆ పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఆ యొక్క కొత్త జీవులు వస్తాయి. మగ కోడి ఆడి కోడి కలిస్తేనే ఇంకో గుడ్డ వస్తుంది, ఇంకో పిల్ల వస్తుంది. అట్లా చేపలైనా, నెమళ్ళైనా, పక్షులైనా, పులులైనా, సింహాలైనా అది ప్రకృతి ధర్మం. ఎందుకు పెట్టిండ్రు ప్రకృతి అట్లా అంటే నాకు తెలియదు. అది ప్రకృతిని అడగండి. ఓకే, సో అట్లనే స్త్రీ పురుషుల సంగమం అనేది అది ప్రకృతి పెట్టిన ఒక సృష్టి కార్యానికి కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫన్కి కానీ ఏ రకంగా ఆలోచించినా అది ఒక సృష్టి ధర్మం. స్త్రీ పురుషుల మధ్యలో అది ఆ అట్రాక్షన్ అనేది అది ప్రకృతి ధర్మం. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. అది కరెక్ట్ కాదు అని అనడం తప్పు అవుతుంది. ఓకే, సో కాబట్టి అక్కడ అయితే ఏం చెప్తున్నా అంటే వాడు మగవాడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఆపోజిట్ జెండర్ని వచ్చి అడగగానే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏమంటారు, చెప్పు తెగుద్ది అంటారు. అరే వాడు వచ్చి అడిగిండు, వానికి ఏదో ఫీలింగ్ వచ్చింది నిన్ను చూస్తే, లేకపోతే నీ బిహేవియర్ చూస్తే, ఇంకోటి చూస్తే వచ్చినప్పుడు వాడు అడిగిండు, నీకు నచ్చలేదు, లేకపోతే యు ఆర్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్, నీ హస్బెండ్ తోటో నీ బాయ్ ఫ్రెండ్ తోటో నువ్వు ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ అన్నప్పుడు ఏమనాలి, ఐఎమ్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని వానికి ఒక మంచి వేలో చెప్పొచ్చు కదా, ఒక ఫ్రెండ్లీ వేలో చెప్పొచ్చు కదా. సో నా మీద థ్యాంక్ యూ ఫర్ యువర్ నీకు అట్లాంటి ఫీలింగ్ కలిగినందుకు థ్యాంక్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, లేదంటే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. సింపుల్. అట్లా చెప్పరు.
ఇక వాడిని చెప్పుతోడు కొట్టేటోళ్ళు ఉంటారు, వాడిని బండబూతులు తిట్టేటోళ్ళు ఉంటారు. అది వాడు ఏం నేరం చేసిండ్రు అయ్యా, వానికి ఫీలింగ్ అనిపించింది, వాడు చెప్పిండు. నీకు నచ్చకపోతే నో అని చెప్పు, నేను మంచి వేళ చెప్పు, తప్పేం లేదు కదా. సేమ్ థింగ్ వైస్ వర్సా. ఓకే, సో అట్లా చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చేస్తారు, ఇక అది పెద్ద నేరం లెక్క, ఇక ద వే దే రియాక్ట్ ఏం తప్పు కాదురా అయ్యా. వానికి ఫీలింగ్ రావడం తప్పు కాదు, వాడు అడగడం తప్పు కాదు. నీకు నచ్చకపోతే నో చెప్పే హక్కు నీకుంది. రెండోది, కొంచెం హద్దులు దాటుతుంది వాడి ప్రవర్తన లేకపోతే ఆమె ప్రవర్తన, ఇంకా అది యొక్క ఫ్రెండ్లీ వే నుంచి హరాస్మెంట్ స్థాయికి పోయే అవకాశం కనిపిస్తుంది అన్నప్పుడు సీక్ హెల్ప్. ఓకే, అంటే పోలీసులకు కాల్ చేసి కానీ పోలీసుల దగ్గరికి పోయి కానీ నాకు ఈ వ్యక్తి మీద నాకు కొంచెం డౌట్ వస్తుంది, అనుమానం ఉంది కాబట్టి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఏదైనా అతని ప్రవర్తన కానీ ఆమె ప్రవర్తన కానీ డిఫరెంట్గా ఉంటే పోలీసులు వాళ్ళని పూర్తిగా విచారణ చేసి వాళ్ళతోటి థ్రెట్ ఉంది అనిపిస్తే వాళ్ళు సరైన చర్యలు తీసుకుంటారు. లేదు థ్రెట్ లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమంటారు. అట్లీస్ట్ అంటే ఏం చెప్తున్నా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ తర్వాత అయిపోయినాక ఏం చేయలేం కదా, చచ్చిపోయినాక రేపైనాక ఏం చేయలేం కదా. కాబట్టి ఏమైనా డౌట్ వస్తుంది, కొంచెం అనుమానం ఉంటే సీక్ హెల్ప్. అంటే పోలీసులకు కాల్ చేసి కానీ నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి కానీ కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు. కంప్లైంట్ చేస్తే నేరం చేసినట్టు కాదు, పోలీస్ స్టేషన్ పోతే నేరం చేసినట్టు కాదు. ఎవరు కాదు ఎవరి మీద కంప్లైంట్ చేసిన వాడు కాదు, చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు పోలీసులు ఏంటంటే అక్కడ ఏమైనా సస్పీషియస్ అనుమానం ఉంటే ఆ మహిళనే అని కాదు, సమాజంలో ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఏ విషయంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు. పోలీసులు దాన్ని విచారణ చేసి అది ఇంకా నిజమే అయితే కాకముందే చర్యలు తీసుకుంటారు. దానివల్ల మనము నేరాలను నివారించిన వాళ్ళం అవుతాం. వాడి ప్రవర్తన బాగలేదు, ఆమె ప్రవర్తన బాగలేదు, ఊకే డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఊకే గొడవలు అవుతున్నాయి, లేకపోతే నలుగురు వచ్చిపోతున్నారు, ఇంటి చుట్టూ ఏదో సంథింగ్ అనుమానాస్పదంగా ఉంది, పోలీసులకు కంప్లైంట్ చేయడంలో 1% కూడా తప్పు లేదు. పోలీసులు ఎవరిని నిర్దోషులని మంచిగున్నోళ్ళని శిక్ష లేరు, విచారణ చేస్తారు. నిజంగా అందులో ఏమన్నా ఇది నేరం నిజమే అయితే వాళ్ళని కాకుండా చూసుకుంటారు, అరెస్ట్ చేయడము లేకపోతే వాళ్ళ దగ్గర సీజ్ చేయడము డ్రగ్స్ ఇంకోటో. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఆ బాధిత మహిళ అయినా సరే ఏ మహిళకైనా అతడి ప్రవర్తన కానీ ఏ పురుషుడైనా ఆమె ప్రవర్తన కానీ డిఫరెంట్గా ఉంది, హద్దులు మీరుతున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేకపోతే ఆ మహిళా విభాగాలు ఉంటాయి కదా వాళ్ళకి కంప్లైంట్ చేయండి. సిమిలర్లీ సమాజంలో ఉన్న ఎవరి మీదైనా అనుమానాస్పదంగా ఉంటే కంప్లైంట్ చేయండి, వాళ్ళు విచారణ చేస్తారు, ఆ ఇన్సిడెంట్లు కాకుండా చూస్తారు. అట్లనే స్కూళ్ళల్లో కానీ ఇంట్లో కానీ చిన్నప్పటి నుంచి విలువలతో బతకడం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక రకాలైన చర్యలు తీసుకుంటేనే వాటిని కొంతవరకు నివారించగలుగుతాం తప్ప కేవలం వారం రోజులు కొవ్వొత్తి పెట్టుకొని తర్వాత ఎప్పుడో 6 నెలలకో ఏడాదికో లేకపోతే 2 ఏళ్లకో వానికి శిక్షలు వేస్తే మరి ఆగుతలేవు కదా. నిర్భయాలు వేసినప్పుడు మళ్ళీ అట్లాంటి నిర్భయ లాంటి ఇన్సిడెంట్లు కాకూడదు కదా. సో కొవ్వొత్తులు పెట్టి వారం రోజులు 4 రోజులు మీ ఛానళ్ళలో వ్యూస్ పెంచుకొని తర్వాత వారం తర్వాత బంద్ చేసుకో, ఇక మళ్ళీ అన్ని వేరే నీ పనులు చేసుకుంటే మళ్ళీ 6 నెలలకు మళ్ళీ కానివ్వట్టే. ఫైండ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఒక కేంద్ర దేశమంతా కావాలి కాబట్టి కేంద్ర స్థాయిలో ఒక కమిటీ వేసి మేధావులు సామాజిక కార్యకర్తల యొక్క అందరి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని సేమ్ అట్లనే రాష్ట్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర స్థాయిలో వేసి ఈ సమస్యకు సంపూర్ణంగా మనము ప్రాబ్లంకి సొల్యూషన్ శాశ్వత పరిష్కారాలతో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయింట్మెంట్ ఊయాల్సిన అవసరం లేదు, మీదికెళ్ళి ఆయింట్మెంట్ ఊయాల్సిన అవసరం లేదు, వారం రోజులు మీరు ఆ బాధితురాల పేరు మీద పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తే కదా వాడు బతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని కనీసం వాడు హాస్పిటల్ చూపెట్టరు, మంచి తిండి పెట్టరు, కనీసం బట్టలు మార్చరు, వాళ్ళని పట్టించుకోరు, డైపర్ ఎత్తారు, వదిలేస్తారు. ఇక ఆయనతో చచ్చిపోయినాక ఆటను కోసుకొని పండుగ చేసుకుంటారు. ఇదేం దౌర్భాగ్యం రా. ఇట్లా ఉండకూడదు. చచ్చిపోయిన వాళ్ళ మీద నా వ్యూస్ తెచ్చుకొని ఇచ్చేస్తే కాదు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ పరిగణలోకి తీసుకుంటారని అందరూ తీసుకొని వాటిని ఇక నుంచి అట్లాంటి పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ నిజంగా కోరికలు ఉన్నాయనుకో వాళ్ళకి కూడా ఆ ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వృత్తి చేసుకుంటారు, దాని మీద బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు, వానికి కూడా దారి చూపెట్టు. ఫ్రెండ్షిప్ ఎట్లా చేసుకుంటారో చూపెట్టు.
స్త్రీ పురుషులకి ఫ్రెండ్షిప్ క్లబ్స్ ఏర్పాటు చేయి. అంటే మహిళని వాడు కలవడానికి వానికి ఇంట్రెస్ట్ ఉంది, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే మనకేం తప్పులేదు, సమాజానికి ఎవరికి నొప్పి అయితే లేదు కదా, కన్సెంట్ ఉంటే నొప్పి అయితే లేదు కదా. కానప్పుడు అది సృష్టి ధర్మం అయినప్పుడు స్త్రీ పురుషులకు ఇద్దరికి కలుసుకోవడానికి కావాల్సిన ఫ్రెండ్షిప్ క్లబ్లో ఇంకోటో ఏర్పాటు చేయి, తప్పులేదు కదా. మనకి ఎక్కడ సమస్య వస్తుంది? ఆమెకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వీడు బలవంతం చేస్తేనే సమస్య వస్తుంది. వాళ్ళకి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే అది పబ్లిక్ ఇష్యూ కాదు కదా, రైట్? ఇక వానికి అయినా కోరికలు ఎక్కువ ఉంటే అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, దాని మీద అదే వృత్తి మీద బతికేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఏది అది తప్పు కాదు, నేరం కాదు, ఏది బతుకుదేరు కోసం చేసుకుంటే అని అది ఇచ్చినప్పుడు వాళ్ళు అట్లా ఎవరైనా ఇంతకుముందు పోలీసులు రైడ్లు అయ్యాడు, ఇప్పుడు అయితే లేవు కదా. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోండి రా, అయ్యా పైసలు తీసుకుని పోండి. ఇక నీకు నచ్చినప్పుడు థాయిలాండ్ దేశపోని పోయి వాని యొక్క ఎకానమీ ఎందుకు ఇంప్రూవ్ చేస్తావు? ఈడేం చేస్తున్నారు మనల్ని? థాయిలాండ్ పోయి పటాయాన గిటాయన ఎడిక పోయి ఆడ మసాజులు చేయించుకొని ఆడ అన్ని కోరికలు తీసుకొని వస్తున్నారు. ఆడ వాళ్ళ దేశ ఎకానమీని ఎందుకు వేసుకుంటారు? మన దేశంలో కూడా అట్లా అమ్ముకోవడం మస్తు మంది ఉన్నారు కదా. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ? ఓన్లీ బలవంతం చేసినప్పుడే వస్తుంది. ఇద్దరికి ఇష్టం ఉంటే సమస్య వస్తలేదు. మరి ఇద్దరికి ఇష్టం ఉండి చేసుకునేటట్టు కోరికలు ఎక్కువ అట్లా వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేయండి ప్రభుత్వాలు, తప్పులేదు. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్లలో పగా ప్రతీకారం తీర్చడానికే చేస్తారు ఎక్కువ శాతం. లేదు అంటే డ్రగ్స్ తాగి ఉన్నప్పుడు ఆ మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసులు. కేవలం అని కోరికలు రెచ్చిపోయి చేసేటోళ్ళు అది విత్ ఇన్ ద ఫ్యామిలీలనే జరుగుతాయి, అవి బయటకు రావు. ఓకే, ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. నేను మాట్లాడుతుంది సమస్యకు పరిష్కారం కోసం మాట్లాడుతున్నా, నేను వ్యూస్ కోసం మాట్లాడతలేను. నేను ఈ ప్రభుత్వము ఈ పార్టీ, ఆ ప్రభుత్వం ఆ పార్టీ గురించి మాట్లాడతలే. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం ఫర్ గుడ్. శాశ్వత పరిష్కారం కావాలి. మళ్ళీ ఇట్లాంటివి దాదాపు కాకుండా ఉండాలంటే ఎవరికైనా, ఏ కులపోడికైనా, ధనవంతుడికైనా, పేదవాడికైనా ఇట్లాంటి ఇది జరగకూడదు. వాళ్ళకి మధ్యలో సమస్య ఉంది, పరిష్కారానికి 100 మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, తర్వాత కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, మీడియేటర్స్ ఉన్నారు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి ఏది సమస్య పరిష్కారం చూపెట్టడానికి. పగా ప్రతీకారానికి అది కరెక్ట్ కాదు. అర్థమైందా? సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.